టేస్ట్ విషయానికి వస్తే ఇది డెఫినెట్గా ఇది మీకు నచ్చుతుందండి. ఎంతో నోట్లో నీరు ఊరించే ఆలు బోండా ఇది ప్రిపేర్ చేసుకోవడానికి. ఆలూనైతే బాగా కడుక్కోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టి ఉప్పు వేసుకొని 4 విజిల్లు వచ్చేంత కుయించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వేసుకొని దాని మీద పొట్టంతా తీసి ఒక గిన్నెలో వేసి మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసిన ఆలుని పక్కన పెట్టుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని గ్యాస్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకొని కొంచెం ఆవాలు, బఠానీ, క్యాప్సికమ్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బఠానీ, క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టమాటో కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని మ్యాష్ చేసిన ఆలూనైతే వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె అయితే తీసుకొని అందులో శనగపిండి వేసుకొని ఉప్పు, కారం, జీలకర్ర, కొంచెం బేకింగ్ సోడా ఇవన్నీ వేసి కొంచెంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి వాటర్ వేసుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది రాదు. కొద్దిగా వాటర్ వేసుకొని నీట్గా ఉండలు లేకుండా బాగా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న ఆలూని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉండలుగా చేసి నీట్గా రౌండ్గా ఉండలుగా చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను నోట్లో చెప్పలేనండి. ఒకసారి చేస్తే మాత్రమే తెలిసేది. ఇది ఆలూ బోండా అనేది చాలా బాగుంటుంది. ఎవరికి నచ్చనిది ఏదైనా ఉంటే అంటే అది ఇదే. అంత బాగా నచ్చుతుంది అందరికీను. టేస్ట్ విషయానికి వస్తే సూపరు. తర్వాత ఉండలన్నీ చేసుకున్న తర్వాత ఉండల్ని బ్యాటర్లో వేసుకొని ఒక్కొక్కటిగా ముంచి ఆయిల్ అయితే బాగా వేడి చేసుకోవడానికి పెట్టాలి. ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నింటినీ బాగా ఫ్రై చేసుకుని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీకరమైన ఆలూ బోండా అనేది తయారైపోయిందండి.